హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బూస్టాప్ తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్యాడింగ్ క్లాసెస్ అనమాట. సో బూస్టాప్లో క్లాసెస్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక రో తీసుకుంటాం. రోలో కాల్ ఫోర్ తీసుకుంటాం. ఇప్పుడు దీనికి ప్యాడింగ్ ఇవ్వాలి. సో ప్యాడింగ్ అంటే మీ లోపల వచ్చేదాన్ని ప్యాడింగ్ అంటారు. సో ప్యాడింగ్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఇలా ప్యాడింగ్ వస్తుంది. సో బయట వచ్చేదాన్ని మార్జిన్ అంటారు, లోపల వచ్చేదాన్ని ప్యాడింగ్ అంటారు. సో అది ఎలా ఉంటుందంటే చూపిస్తాను అండి. సో ఇలా లోపలికి ప్యాడింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ డిఫాల్ట్ ప్యాడింగ్ వచ్చేసి 15 పిక్సెల్స్ అనమాట. అంటే లెఫ్ట్ టు రైట్ 15 పిక్సెల్స్ ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ డిఫాల్ట్. ఓకేనా? అర్థమైంది కదా? అలాగే నెక్స్ట్, సో ప్యాడింగ్లో డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి. అది నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ప్యాడింగ్లో వచ్చేసి ప్యాడింగ్ అంటే ఆల్ సైడ్ అనమాట. సో పి డాట్ పి స్టార్, తర్వాత ప్యాడింగ్ రైట్ అంటే పిఆర్ వస్తుంది, ప్యాడింగ్ లెఫ్ట్ అంటే పిఎల్ వస్తుంది, ప్యాడింగ్ టాప్ అంటే పిటి వస్తుంది, ప్యాడింగ్ బాటమ్ అంటే పిబి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి. సో 0 to 5 అనమాట. 0 to 5 అంటే దీని యొక్క స్టార్ వాల్యూ. సో 0 to 5. సో ఇక్కడ చూడండి, 0 నుంచి 5 వరకు వాల్యూస్ వస్తాయి. సో 0.2 REM అంటే 4 పిక్సెల్, 50 RVM అంటే 0.5 అంటే 8 పిక్సెల్, 1 REM అంటే 16 పిక్సెల్, 1.2 20, అట్లా 5 వరకు అనమాట, 48 పిక్సెల్స్. ఓకేనా? ఇప్పుడు మనం కోడింగ్లో చేసి చూపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు కోడింగ్లో నేను డైరెక్ట్గా వెబ్సైట్లో చేస్తున్నాను. సో ఆన్లైన్ కంపైలర్ .com ఇస్తే మనకి ఇక్కడ బూస్ట్రాప్ అని కొట్టేస్తే ఇక్కడ మనకి కంపైలర్ వస్తుంది. ఈ కంపైలర్లో మనము ఇక్కడ ఇక్కడ స్టైల్ రాసుకుంటాం. కంటైనర్ ఇవి క్లాసెస్. ఓకేనా? సో మనం జావాస్క్రిప్ట్ గురించి మాట్లాడడం లేదు కాబట్టి ఓన్లీ దీని గురించే. ఓకేనా? ఇక్కడ నేను కంటైనర్, సో డివ్ సో ఇక్కడ క్లాస్ వచ్చేసి కంటైనర్. ఓకేనా? ఓకే, కంటైనర్లో రో div డాట్ సో div డాట్ ఓకే div అని ఇచ్చేస్తాను. div ఓకేనా? సో divలో క్లాస్ రో. ఓకేనా? మనం ప్రతిదీ టైప్ చేయాలి ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇప్పుడు divలో ఇక్కడ చూడండి, divలో ఇప్పుడు కాల్ ఫోర్ తీసుకుంటాం. సో క్లాస్ వచ్చేసి కాల్ డాట్ 4, ఇక్కడ MD4 తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ లోరెమ్, సో లోరెమ్కి నేను లోరెమ్ అని తీసుకుంటే రాదు. సో నేను ఇక్కడ మ్యాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా. సో మ్యాటర్ నేను తీసుకుంటాను. ఆల్రెడీ నేను ఇక్కడ విజువల్ స్టూడియోలో చేశాను. ఇక్కడ ఏమంటే ఇక్కడ కొంచెం రావడం లేదు అనమాట. సో మీకు రావడం లేదు, ఎర్రర్ వస్తుంది. చూద్దాం. సో ఇక్కడ 20. నెక్స్ట్ దీన్నే నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ ఇక్కడ వచ్చేసి నేను 30 బుక్స్. సరే, ఓకే, దీన్ని మనం రన్ చేస్తున్నాము. సో రన్ చేస్తున్నాను. బాగా చూడండి. సో ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే ఇక్కడ మొబైల్ వ్యూ చూపిస్తుందమ్మా. సో నేను ఇక్కడ ట్రాక్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, నా ప్రతిదీ ఇక్కడ ట్రాక్ చేసి చూపిస్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నేను పింక్ కలర్ సన్ క్లాస్. సో ఇక్కడ స్టైల్లో మనం క్లాస్ పింక్ ఇచ్చాం. పింక్ నేను గ్రీన్ తీసుకుంటాను. చాలు అండి. ఓకేనా? ఇక్కడ పింక్ తీసుకుంటాను. సో పింక్. ఓకేనా? ఇక్కడ గ్రీన్. ఓకే, ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూపిస్తాను. సో చూడండి బాగా. వచ్చేసింది. ఇప్పుడు నేను దీనికి ప్యాడింగ్ ఇవ్వాలి. ఏమి ప్యాడింగ్? సో చూద్దాం. సో ఇక్కడ ప్యాడింగ్ ఇస్తున్నాను, బాగా చూడండి. నేను ఇక్కడ
ఐఫోన్ 5. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను. సో రన్ చేసి చూడండి, ప్యాడింగ్ వచ్చేసింది. ఓకేనా, దీనికి ప్యాడింగ్ ఇచ్చాను. నెక్స్ట్ మనం దీనికి కూడా ఇవ్వచ్చు. సో దీనికి ఎలా ఇస్తున్నా అంటే చూడండి బాగా. సో ఇక్కడ నేను లెఫ్ట్ తీసుకుంటాను. సో పిఎల్ అంటే లెఫ్ట్ కదా, PL5 తీసుకుంటాను. PL5 అంటే ప్యాడింగ్ లెఫ్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ప్యాడింగ్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఇక్కడ వచ్చేసిందా, ఇక్కడ చూడండి వచ్చేసింది. సో ప్యాడింగ్ లెఫ్ట్ అన్నమాట. అర్థమైంది కదా. ఓకేనా. ఇప్పుడు నేను నెక్స్ట్, సో ఇక్కడ పిఎల్ నెక్స్ట్ PR5 తీసుకున్నాం. సో PR5 తీసుకున్నాము. సో ఇక్కడ రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి 5 వచ్చేసింది, ఇక్కడ 5 వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని 0 చేయాలనుకున్నాను. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ PLకి 5 బదులు 0 పెట్టాలి. 0 పెట్టి రన్ చేయాలి. చూడండి, సో 0 వచ్చేసిందా. ఇప్పుడు నేను దీన్ని మొబైల్ వ్యూలో ఎలా చేయాలి, దాని యొక్క బ్రేక్ పాయింట్స్ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ అంటే ఇప్పుడు పిఎక్స్ఎల్ అంటే ఎక్సెల్కి బ్రేక్ పాయింట్ పిఆర్ అంటే పి రైట్, పి లెఫ్ట్, పి టాప్, పి బాటమ్, అలా. సో బ్రేక్ పాయింట్స్ అనమాట, అట్లా మీడియం. సో ఇప్పుడు నేను దీని యొక్క బ్రేక్ పాయింట్స్ గురించి చెప్తాను. ఓకేనా, బాగా చూడండి. సో నేను ఇది ఎక్స్ట్రా లార్జ్. ఓకేనా, బాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాడింగ్ అనేది ఎక్స్ట్రా లార్జ్లో 5 RM ఉంది కదా, 3 RM ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 0 చేయాలి. సో మీడియం ఇప్పుడు బ్రేక్ పాయింట్ కాడ 0 చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ LG పెట్టాలి. LG అంటే లార్జ్. ఓకేనా, చూద్దాం. చూద్దాం. సో రన్ చేస్తాను. ఇది ఎక్స్ట్రా లార్జ్ కదా. సో నేను చూడండి దీన్ని ఇలా దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాను. చూడండి లార్జ్ రాలే, వచ్చేసింది. సో లార్జ్ వచ్చేప్పటికి ఏమైపోయింది, అక్కడికి బంద్ అయిపోయింది. అర్థమైంది కదా. సో ఇది లార్జ్ వ్యూ అనమాట. అలా మనం అన్ని ఇక్కడ చేసుకోవచ్చు. లేదు అనుకో, ఇప్పుడు చూడండి పిఎల్ MT5 అంటే మీడియం, అంటే ప్యాడింగ్ లెఫ్ట్ మీడియం వచ్చేప్పటికి ఏం కావాలి, 5 RM రావాలి. సో ఇది మీడియం కదా. సో మామూలుగా అంటే ఇది PR. చూద్దాం, నేను రన్ చేసి చూపిస్తాను. ఓకేనా, రన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. సో మనం కండిషన్ ఏమి ఇచ్చాము, సో ఇక్కడ పి అంటే లార్జ్ స్క్రీన్ వచ్చేప్పటికి లార్జ్ స్క్రీన్లో ప్యాడింగ్ 5 ఉండాలి. అలాగే మనము ఇలా స్క్రీన్ తగ్గుకుంటూ వస్తే MD వచ్చేపాటికి చూడండి. సో ఇక్కడ MD వచ్చేపాటికి ఎంత అయింది, సో 5 అయింది. సో మీరు గమనించండి. సో ఇది లార్జ్ స్క్రీన్, ఎక్స్ట్రా లార్జ్. ఇక్కడ 5 వచ్చేసింది. సో ఇలా నేను బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాను. సో వ్యూ బ్రేక్ పాయింట్ వచ్చేసింది. అక్కడికి చూడండి లార్జ్ స్క్రీన్ వచ్చేసింది. ఇప్పుడు మీడియం వచ్చేపాటికి ఏం కావాలి, లెఫ్ట్ 5 రావాలి. చూడండి వచ్చేసింది 5 లెఫ్ట్. అలాగే మనం రైట్ కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే చెప్తాను చూడండి. ఇక్కడ PR ఇది ఉంది కదా. సో PR ఇక్కడ MD అంటే PR, ఇది PR కాదు, లెఫ్ట్ PL ఇస్తాం. సో PL ఇస్తే రావాలి. ఓకేనా, చూద్దామా. ఓకేనా. సో నేను దీన్ని ఎక్స్ట్రా లార్జ్ తీసుకుంటున్నాను, తీసుకుపోయి రన్ చేస్తాను. సో రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చూడండి కిందకి తీసుకుంటున్నాను. సో ఓకే, లార్జ్ వచ్చేసింది, మీడియం వచ్చేసింది. సో మీడియం వచ్చేప్పటికి ఏమైంది, 5 RM వచ్చేసింది. ఇక్కడ 5 RM, ఇక్కడ 5 వచ్చేసింది, అంటే 3 RM అనమాట. సో 5
MD5 అంటే 3RM, రైట్? అర్థమైంది కదా, ఇది బ్రేక్ పాయింట్స్ అనమాట. సో ఇంకా చిన్నవి తీసుకుపోతే క్లోజ్ అయిపోయి అంటే ఇక్కడికి బంద్ అయిపోతుంది అనమాట. మనం MD వరకు ఇచ్చాం, SM ఇస్తే ఇంకా వస్తుంది. అలా మనకి ఇలా చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా, ఇది ప్యాడింగ్ క్లాసెస్ అనమాట. ఈజీ, డెడ్ ఈజీ. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.